ఈ వీడియోను మనకు స్పాన్సర్ చేస్తున్నవారు ఫారిన్ లాంగ్వేజెస్ ఇన్స్టిట్యూట్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బద్రి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ టూరిస్ట్ బద్రి. సింగోటంలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ నుంచి మేము నేరుగా కొల్లాపూర్ వచ్చాము. సింగోటం నుంచి కొల్లాపూర్కి దాదాపుగా 10 కిలోమీటర్ల దూరం. ముందుగా కొల్లాపూర్లో ఉన్న ప్యాలెస్ని చూద్దామని ఇక్కడికి వచ్చాము. ఈ ప్యాలెస్ చాలా పెద్దదిగా ఉంది. కోవిడ్ వల్ల లోపలికి పర్మిషన్ లభించలేదు. ప్యాలెస్ బయట నుంచి అలాగే లోపల ఎలా ఉందో చూపిస్తాను. కొల్లాపూర్లో ఉన్న ఈ ప్యాలెస్ను బయట నుంచి చూసిన తర్వాత మేము ఇక్కడి నుంచి డైరెక్ట్గా సోమశిలకు బయలుదేరాము. ఇక్కడి నుంచి సోమశిల దాదాపు 9 కిలోమీటర్ల దూరం. కొల్లాపూర్ నుంచి సోమశిలకు దారి పొడవునా పచ్చదనం మనల్ని పరవశింపజేస్తుంది.
శ్రీశైలం బ్యాక్ వాటర్స్తో ఇక్కడ కృష్ణానది చాలా విశాలంగా కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కృష్ణానదిలో స్నానం చేసేందుకు ఘాట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక పక్కన శివాలయం ఉన్నది. ఎదురుగా మనకు కనిపిస్తున్నవి తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యంలో సోమశిలలో ఏర్పాటు చేసిన హరిత హోటల్. ఒకసారి మీకు కంప్లీట్ వ్యూ చూపిస్తాను రండి. మనం ఎక్కడో ఫారిన్లో ఉన్నామన్న ఫీలింగ్ వస్తుంది. నైట్ స్టే కోసం ఇక్కడ ట్రై చేశాం, కానీ అన్ని రూమ్స్ ఆల్రెడీ బుక్ అయిపోయాయని చెప్పారు. సాటర్డే అవడం వల్ల అసలు పాసిబుల్ కాలేదు. ఇక్కడ కాటేజెస్లో స్టే చేయాలంటే ఓన్లీ ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలంట. దట్టు నెక్స్ట్ 2 వీక్స్ వరకు రూమ్స్ అన్నీ బుక్ అయిపోయాయని చెప్పారు. ఇప్పుడైతే వీలు కాలేదు, కానీ నేను ఖచ్చితంగా ఇక్కడ ఒకరోజైనా ఉండాలని డిసైడ్ అయ్యా. తరువాత మళ్ళీ ఎప్పుడైనా వీలు చూసుకొని ప్లాన్ చేస్తా. ఇక్కడ అకామిడేషన్ కోసం ట్రై చేస్తే దొరకలేదని చెప్పాను కదా. సో ఇంకా మేము నైట్ ఇక్కడ ఉండలేం కాబట్టి కొంచెం త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మేము వెళ్ళే ముందు కొన్ని యాక్టివిటీస్ చేసాము. అవి ఏంటి అనేవి నెక్స్ట్ వీడియోలో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.